పోడా కడపల కసర చూసుకొని కొవ్వలు ముడతాను 3 రోజులు నీకు అన్నం పెట్టకుండా మంచిలు తాగేయకుండా గాని మరి 3, 4 నాడు మాత్రం దేవరమ్మ నువ్వు చెప్పినట్టు మరి దారికి వస్తావు. ఏనాడు ఇచ్చిందో గండు మీద అవతారం ఎత్తిరి కాదు దట్ట బిగించి వారి కొల్ల పడ్డ మంచం మీద వండుకొని కనుక వేల మీద చెయ్యేసుకో ఆగో వేసుకో అని చూడమం అడుగుతున్నానమ్మా. ఆటలు ఆడుతుంది, పాటలు పాడుతుంది. ఎవరయ్యా మరి ఆ కథ అక్కడ ఉండని మరి కథలో ఒక దెక్కన్నయ్యా ఢిల్లీ వేస్తున్న పొలమారు మీదకి వెళ్ళి మాత్రం అనగా మరి తెల్లంగా తెల్లారిని బలబల వలికి బామో బలబల తెల్లారి బ్రహ్మనాథులు వలికినాయి. మరి ఉరగోలు ఊళ్ళు తెల్లాడిని ఆనాడు మాత్రం అనగా పిల్ల రూపవతి లేచి చూసే వరకు మాత్రం అనగా అగో పక్కలోన భర్త లేడు. ఆ పిల్ల కిన్నురాలు అయిపోయింది. అయినా ఎటుపోతాడు వాళ్ళు ఊరేనే పోతే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పోవచ్చు అనుకోని ఆ పిల్ల మాలు మీద ఉండని. మరి ఎవరయ్యా ఆ తల్లి మాత్రం అనగా మరి అగో రూపగో పొన్నమాదేవి అగో ఆనాడు మాత్రం అనగా దాసుల్లో వెలిసింది. దాసులారా ధర్మకాంతలారా అగో మీరు మాత్రం అనగా అన్నం పట్టుకొని చీరలు పట్టుకొని నా కొడుకు బట్టలు పట్టుకొని మాత్రం వెళ్లిపోయి అగో కొడుకు కోడలకు తానం పోపించి మాత్రం తయారు చేసి అగో ఆనాడు మాత్రం తానం పోపించి తయారు చేసి మాత్రం అన్నం పెట్టండి వాళ్ళ నాగవెల్లి ఎత్తం ఉన్నది. నాగవెల్లి ఎత్తం అన్నప్పుడు దాచులు ధన ఉండటమ్మ మాలకాడికి వచ్చేటమ్మ మాలకాడికి వచ్చి అమ్మ రూపవతి అంటే ఆ పిల్ల తలుపు తీసింది. అమ్మ నీ భర్తేడమ్మా అగో నీకు తానం పోసి నీ భర్త నిన్ను తయారు చేస్తాము అన్నారు. మరి తయారు చేస్తామన్నప్పుడు మాత్రం అనగా ఆనాడు మాత్రం ఆ పిల్ల ఏమన్నది అమ్మా నా భర్త నాకు 20 అర్ధరాత్రి నేను లేవక ముందే వెళ్ళిపోయిందని చెప్పింది. అమ్మా ఎడిపోతాడు పండవల కొడుకు అమ్మ ఎడిపోతాడమ్మా అన్నాడు. అన్నప్పుడు మాకు తెలియదు తల్లి బ్రహ్మముళ్ళు వదులుకొని వెళ్ళిపోయిండు అని చెప్పింది. చెప్పినప్పుడు ఆనాడు మాత్రం ఆ దాశులు కిన్నెలు అయిపోయాడు. ఈ మాట మాత్రం అనగా ధర్మరాజుతో చెప్తామని ధన 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 వేడుగా చేను దాసి బిడ్డ చీరు వేటికి వచ్చే వరకు మాత్రం అనగా ఆ దాసులతో ఏమంటాడు ధర్మరాజు అమ్మ ఎన్నడు ఆడళ్ళు మాత్రం కచ్చరికాడు కచ్చరికాడికి ఎందుకు వచ్చిండు బిడ్డ అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు అయ్యా నీ కొడుకు గోడలు మాల మీద ఉన్నప్పుడు నీ కొడుకు బ్రహ్మములు ఇడుచుకున్నట్టు పెయిన తెలియదంటయ్యా బిడ్డ ఏడుతాను ఉన్నాడు. 5 పంచ మానవులు కింద అయిపోయారు. ఎంత కావాలి ఉడకా ఉడకా పంపాలా పంపాలా నువ్వేనవురా పోతే తల్లి మారుగు పోవాలనే అత్త మా దగ్గర రావాలనే భార్య కాడ ఉండాలనే ఎట్లా కావాలని ధర్మరాజు మాత్రం అనగా పులుకు పులుకున కన్నీళ్ళు తీస్తాడు. అయ్యో భగవంతా ఎట్లా కావాలి మన ఊకుంటే మన కొడుకు దేవుడా నీ కథకు బుద్ధి చెప్పి నీ కథ వదిలిపెట్టు సత్య లోకాలు తిరిగి రావాలి మన కొడుకున్న ఎక్కడ వేరే పట్టుకుని రావాలి అన్నప్పుడు మాత్రం భీమసేనుడు అదిగో కథకు ఉత్తరం రాసి ఏమని రాసిండయ్యా అగో ఇక్కడ కుశం అక్కడ సంతోషం మందే మాసుకున్న రాయడం ఏమనగా మేం పాండవులం భీమసేనుడు నా కథ వదిలిపెడతానా నా కొడుకును ఎవరు తీసుకపోయినా మాత్రం ఈ కథతోను పాడక నా కొడుకును దోలండి. నా కొడుకును దోలపోతే ఏ రాజ్యంలో ఏ పట్నంలో ఆ పట్నం మొత్తం గాలబెడతానంటాడు. కథ కూడా వదిలిపెట్టినా దేవలోకం పోతా ఉన్నదమ్మా
ఆఖరికి మాత్రమనగా ఈ రంప పొలవారు కట్టు కట్టిన రసు పొట్ట కాడిగచ్చింది. దాని మంత్రం పాడబడ వలారా, దాని మంత్రం ఉద్దేశ మాత్రమనగా కథకు దారి దొరుకుతలేదు. అయ్యో ఎనకాకు మరి మాత్రమనగా వచ్చి భీముని చేతిలో పడ్డది. భీముడు ఒక్క ఉత్తరం కడితే 17 లోకాల రాజాక రాజులు దేవాల దేవతలు అందరూ మాత్రం ఉత్తరాలు రాసి కట్టారు. ఏమని? మీ కొడుకు మా దగ్గర లేడు, మీ కొడుకు మా దగ్గర లేడు, మీ కొడుకు మా దగ్గర లేడు. తమ్ముడా ఏమైందిరా అన్నా, నా గద కూడా దొరకలే. తమ్ముడు అర్జున నీ పాశి పదార్థం వదిలిపెట్టరా అన్నాడు. మరి ఇంద్రుడి చేతులా గాంధీలం, శివుని చేతులా శ్రీగదశూలం, మరి అర్జున చేతులా పాశి పదార్థం అంటే బాణం. ఈ మూడిటి బలం ఒక్కటే. ఒక్కసారి బాణం ఎక్కువ కై వదిలిపెడితే 17 లోకాలు తిరిగింది. అదే నడుచుకున్న కాడికి వచ్చింది. నడుచుకున్న దాని మంత్రం చేత మాత్రం దానికి పొలవారు కట్టు కట్టింది కాబట్టి కొవ్వ దొరకలేదు. మళ్ళీ వచ్చింది అర్జున చేతుల్ని పట్టు. ఎంత కావాలి అప్పుడ లక్కన నీ గొడవ వదిలిపెట్టరా అన్నాడు. గొడవ వదిలిపెడితే అది కూడా 17 లోకాలు తిరిగి వచ్చింది. అన్ని లోకాలు తిరిగింది కానీ ఎక్కడ కొడుకు జాడ దొరకలేదు. తమ్ముడా సాదేవరాజా మన కొడుకు సంగతి ఏందని ఒక్క మాట అంటే అయిపోయేది. మరి ఆయనకి ఎట్లేరు కానీ అయ్యా అంటారు. సాదేవరాజుకు ముందొచ్చే మూల తెలుస్తుంది, వెనకొచ్చే వేదం తెలుస్తుంది. అయితే సాదేవరాజు చెప్తున్నాడు. మరి చెప్పచ్చు కదా అన్నాడు కానీ సాదేవరాజు చెప్పద్దు. ఎందుకు చెప్పద్దు? అయితే ఈ పాండవులు 5గురు, పాండరాజు కన్న కొడుకులు పాండవులు 5గురు, ధృతరాష్ట్రుడి కొడుకులు, గాంధారి కన్న కొడుకులు 101 మంది కౌరవులు. వీళ్ళు పాలుళ్ళు. అన్న కొడుకులు ఏమో 101 మంది, తమ్ముని కొడుకులు ఏమో 5గురు. నువ్వు చిన్నప్పటి కాంచెలే పడతలేదు. 100 మందిని 5గురు తూరి కొడతారు వాళ్ళు. అయినా అందుకు ఏమనిపిస్తుందయ్యా, నా కొడుకులు 5గురా, నా అన్న కొడుకులు మాత్రం 101 మంది, నా కొడుకులను చంపుతారేమో అనిపిస్తాను. అప్పటికి పాండరాజు పానం పోయేపుతాడు. పాండరాజు పానం పోయేటప్పుడు 5గురు కొడుకులు పిలుచుకున్నాడు. ఏ తండ్రికైనా బాధ అనిపిస్తుంది. నా కొడుకులు వదిలిపెట్టి నేను పోతాను కదా, నా కొడుకులు మాత్రం ఎట్లా బతుకుతారు అని ఆ తండ్రి ఏమనుకున్నాడు. కొడుకా నేను చచ్చిపోయినాక మాత్రం అనగా నన్ను కట్టెల పెట్టి దానం చేయకుండా. ఎందుకొరకు అంటే బిడ్డ మరి కటికవాడు మాత్రం అనగా ఈ ఆటను ముద్దు మీద పెట్టి కైమ ఎట్టుడో నా శవాన్ని గట్ల నరుక్కొని ఒక బాండవలు ఎత్తుకొని అండుకొని తిను కొడుకు అని చెప్పిండు. అండుకొని తినవనుగా నన్ను రాసి అని చెప్పినోడు కానీ తండ్రి. అండుకో తినమంటే తండ్రి ప్రారంభించింది. ఈ 5గురు కొడుకులు తండ్రిని మాత్రం మొద్దు పెట్టి మదమాంసం నరుక్కొని ఒక బాండవలు ఎత్తుకొని ఒక గంగొడ్డుకు వచ్చింది. గంగొడ్డుకు 3 రౌతులు పెట్టి ఆ బాండవ పెట్టి అగో అగ్గోత్తరం అంటే పెట్టింది. ఆ మదమాంసం కలపిల ఉడుకుతాడు. పెద్దవాడు ధర్మరాజు ఏమన్నాడు, తమ్ముడా సాదేవా మేము 4గురం పోయి తానం చేసేస్తాం, నువ్వు మంట పెట్టుతాము అని చెప్పిండు. తమ్ముడు మంట కడ కూర్చున్నాడు. 4 అన్నలు మాత్రం మన గంగలో వేరు గంగలో పోయి తానం చేస్తానరా. అయితే ఈ మంట మంటదంటే మదమాంసము మదమాంసం ఉడుకుతుందట. అల్లకెళ్ళి తండ్రిని మాత్రం చిట్కెళ్ళి బాండవులకెళ్ళి వచ్చి బూడిదలో పడ్డది. అబ్బా మా అన్న ధర్మరాజు చూస్తే ఏం చెప్తారో రాని కోప్పడతాడు. ఆ చిట్కెళ్ళి తీసుండా ఉప్పు అని ఊదిండు. ఎందుకు ఊదిండు? దానికి అంత బూడిదంటింది. ఉప్పు అని ఊదినప్పుడు ఆ చిట్కెళ్ళ సయారము తన సరానికి కొట్టింది. సరానికి కొట్టినప్పుడే వెనకొచ్చే వేదం ముందొచ్చే మూలం జరిగింది, తిరగబోయేది అన్ని తెలిసిపోతానే ఆయన. ఆ తీసిండు ఆ బాండవలేసిండు. బాండవలేసి అప్పుడు ఏమన్నాడు, బాండవలేసినాక మళ్ళా మదమాంసం ఉడుకుతాడు. ఈయనకు తెలిసిన సంగతి ఆయనకు తెలిసింది. గోపాలకృష్ణుడు తెలిసింది. అబ్బ కొడుకో ఈ 5గురు నా మాట ఇంటారు. అయిగా
వాళ్ళ చెప్పు చేతలు పెట్టుకోవాలి అన్నాడు. ఆయన ఏం చేసిండు, బరబర మండిండు, గొల్లేశం కట్టిండు, నాకు మేకలుగా చేసుకున్నాడు. ఆ గంగోడు కొన్ని ఏమనుకుంటూ వస్తాడు, హర్రకు ఎన్ని అవ్వని ఆలియక నీ ఒత్తు నీ కూర నెరగాల వారి అగో గొడ్డు తింటే ఆదిరా, కుక్క తింటే ఆదిరా, బర్రె తింటే ఆదిరా, గొర్రె తింటే ఆదిరా, మనిషి తింటే ఆదిరా అనుకుంటా వస్తాను. అత్త అంటే ఈ ధర్మరాజు ఏమన్నాడు, ఓ గొల్లాయినే ఏందయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు నువ్వేం మాట్లాడుతున్నావు అంటే మీరే మనుషులరా అంటే ఏందయ్యా గట్లా మాట్లాడుతున్నావు అన్నాడు. ఎందుకో మాట్లాడతలేను, మీరేం చేస్తాను అంటే మా తండ్రి ప్రాణం వేయింది, మా తండ్రిని మాత్రం మన కోసం నరుక్కొని బాణవలు ఎత్తుకొని తింటాను. మీ బుద్ధి మెచ్చలే, మీ జ్ఞానం మెచ్చలే, మీ మాటికి నా బుద్ధి చెడిపోతాను. ఎందుకు ఎవరన్నా తల్లికాలం చేసినా తల్లికాలం చేసినా ఆ తండ్రిని మాత్రమే కట్టెల్లో పెట్టి దానం చేసుకొని 3 రోజులు దినం ముట్టించి 5 రోజుల పక్షి పెట్టి 9 రోజుల పక్షి పెట్టి 11 రోజుల ఘనమైన పండుగలు చేసుకుంటారు. తల్లిదండ్రి పేరు పిండ ప్రతాలం పెట్టి ఆ జీవిని సర్గలోకం దాకా రంపుతారు. మీరేంద్రా ఇట్లా చేస్తారు రా అన్నాడు. చాలా తుప్పని ఉంచుడు. అరే నిజమే, మన బాబు చెప్పింది అబద్ధమే అన్నరా. ఆ మదమవసమైన కట్టెలు పెట్టి దానం చేస్తామని వాళ్ళు అక్కడికి వస్తారు. అత్త అంటే ఈయన ఏం చేసిండు, బరబర మండిండు. ఆ సాదేవరాజు ముందు కూర్చుండు. అరే సాదేవా, నేనెవరో నీకు ఎరికే, నీకు ఎరుకున్న సంగతి నాకు తెలిసింది, నేను వచ్చిన నీకు ఎరికే, కానీ నీకు ముందొచ్చే మూల వెనకొచ్చే విధం అన్ని తెలిసినాయి కాబట్టి మరి అప్పటికిప్పటికంటారు బిడ్డ నీ అన్న ధర్మరాజు ఏమైందిరా తమ్ముడా సాదేవరాజుని అడిగేదాకా నువ్వు చెప్పిన వరకు అడగ ముందు చెప్పిన వరకు నీ బ్రహ్మరంధ్రం మరి పాడబోతుంది, నీ అన్నడిగితే చెప్పు అని చెప్పిండు. చెప్పినప్పుడు అన్నడా ముందు కూడా వెళ్ళిపోతాడు. పోతాంటే ఆగు, నాది ఒక మాట నువ్వు తీసుకోమను. ఏమిరా తీసుకుంటాను అన్నప్పుడు ఒక గంట అయితే అయిపోతుంది, తొందరపడకు ఎవరైనా కూర్చోండి. అయితే ఆనాడు మాత్రం అనగా అరే సాదేవరాజా ఏమిరా చెప్పనన్నాడు. బావా మా దానిలో ఎవ్వరు కాలం చేసినా, మా 5 ఇట్లల్లా మా అన్నదమ్ములు ఎవ్వరు కాలం చేసినా గిన్నె చెప్తాను కదా. అయితే ఎవ్వరు కాలం చేసినా నల్లటి రాగడ్డి 2 కూర పుట్టలు వాటి మధ్యలో ఆరకగడ్డి ఒక అక్కనే కాలేయాలి బాబు అని చెప్పిండు. నువ్వేమో కోరుకుంటావు అనుకున్నావు, ఇదేనా ఈ బుత్తం దానికి నువ్వు రవి రావురా సరే అట్లే మంచిది అనురా వస్తాను అయ్యేమనిపించింది. మరి వీడు చిన్నోడు సిక్కులోడు వీడికి ఇట్లా దెబ్బలు పుట్టుకో అంటాడు. నేనేం చేయాలి అన్నడా ఈ కృష్ణుడు ఏం చెప్తాడు, రాగాలని తిరుగుతాడు, శెల్కలన్నీ తిరుగుతాడు, జాగలు ఆ శౌకలు శెల్కలా తిరుగుకుంటాడు. ఎక్కడ తిరిగినా 2 కూర పుట్టలు కనిపిస్తలేవు, నల్లటి రాగలు కనిపిస్తలేదు, 2 కూర పుట్టలు ఉంటే ఆరక గడ్డి కనిపిస్తలేదు. తిరిగిండు అయ్యా ఇక వశకాంతుడు అయిందా ఎక్కడికి వచ్చిండు, భార్య రుక్మిణి దగ్గరికి వచ్చిండు. ఏందయ్యా ఇలా చిన్న పోయి ఉన్నామని భార్య అడిగింది. అడిగితే అప్పుడు ఏమంటాడు, ఇక మీ తమ్ముడికి ఈ మాట మాట్లాడండి అన్నాడు. గిదినికే నువ్వు బాధపడతాను అనయ్యా, నువ్వు మంచిగా లేచి తానం చేసి అన్నం తిని చెప్తా అన్నది. ఇక చెప్తానంటే ఎవరికైనా ఆశ అనిపేదా, ఆయన లేచిండా తానం చేసిండా అన్నం తిన్నాడు. చెప్పమ్మా అన్నాడు. అంటే ఆ భార్య రుక్మిణి ఏం చేసింది, నిలువుడద్దం తెచ్చిందా, మరి నిలువుడద్దం తెచ్చింది, ఆ కృష్ణుని ముందర పెట్టింది. ఏందే మీ తమ్ముడు చెప్పిన మార్గం మీ అన్న చెప్పిన మార్గం చెప్పమంటే యోగి అద్దం ముందర పెడితేమేమి అన్నాడు. అంటే అట్లా కాదయ్యా మా అన్న కోరుకునేది ఏదో కాదు, నల్లటి రాగడంటే నీ ఎద, 2 కూర పుట్లంటే నీ సనిపురుడు, ఆరక గడ్డి అంటే నీ ఎద మీద రోమాల సాలు. మా వాళ్ళు ఎవరు తెచ్చినవో తాత మనవడా నీ మీదనే కాలు పెట్టుకోవాలి, నువ్వు కూడా దత్తమన్నట్టే అన్న. అబ్బర కొడుకో ఇంత పని చేసిండు అని బగ్గున ఎక్కడ పుట్టిండు, గంగ ఒడ్డుకు సాదేవరాజు ముందు కూర్చుండు. అరే సాదేవా నువ్వు చేసిన సిక్కు బాగానే ఉన్నది బిడ్డ, కానీ మొదలు నుంచి తక్కువసారి కొట్టేస్తారా అన్నాడు. అట్లాంటి ఏమన్నాడు బావంటే మీ 5 బాధ్యత నాకెరక, మీకు ఉద్యోగ సంగతి నాకు తెలియదు అన్నాడు. అగో అందుకొరకు మాత్రం అనగా
ధర్మరాజు అడిగదాకా సాధ్యవరాజు చెప్పద్దు. తండ్రి శిక్షణీయులు మాత్రమే సాయాలం దాకే సాధ్యవరాజుకు వెనకచ్చే వేద ముందచ్చే మూలం జరిగింది జరగబోయే తెలుస్తుంది. అప్పుడు సాధ్యవరాజు అన్న నన్ను అడిగే అనబోతాడు. ఈ అన్న అడుగుతలేడు. ఇక వీళ్ళ సంగతి ఇక్కడ ఉండని మళ్ళీ కదయ్యా అని డ్రైవర్ కాదు. అయితే వీళ్ళకు దొరుకుతలేడు కొడుకు. తండ్రులు ఏడుతాను, తల్లుడు బాధపడతాడు. కొడుక ఎక్కడికి పోయినవురా, ఏ లోకములు ఉన్నవురా? 11 మంది పొత్తుల ఒక్క కొడుకు నీకు ఏ బాధ కలిగిందిరా? నువ్వు పెళ్లి చేసుకుంటే చేస్తామన్న కొడుకు అది మాత్రం బాధపడతారా? ధర్మరాజు ఏం చేసిండు మరి తలపట్టు వాటి కొడుకు కూర్చున్నప్పుడు భీముడు అన్నాడు, అన్నయ్య అది ఆడపిల్ల, మన కొడుకు లేడు, ఆమెను అవ్వగారింటికి కట్టి పంపుదాం అన్నాడు. అంటే ధర్మరాజు ఏమన్నాడు? బాబులు ముచ్చట ధర్మరాజు ఏమన్నాడు? అరే తమ్ముడా, మనం ధర్మంగా బతికేటోళ్ళు, నీతికి పోయేటోళ్ళం. తమ్ముడు మన బిడ్డ అయితే మాత్రం గట్లే పంపమంటావారా? వద్దురా అని ఆ మాల మీదనే ఉండమని చేసి సద్దన్నాలు పంపుతాండ్రు, దాసులతో తయారు చేపిస్తాండ్రు. మరి దబ్బన ఉప్పు కారం చెత్త ఊకోలేక అడవికి దగ్గర కాబట్టి వాడిన దొంగ దూరం వస్తాడు, మా కోడలు మాత్రం పాడు చేస్తాడు అనుకోని మాత్రం అనగా ఒక్క మెట్టు మీద గుడ్డేది, ఒక్క మెట్టు మీద ఒక్క మెట్టు మీద మాత్రం పెద్ద పుల్లని పెట్టిండు. కావలి పెట్టి ఏమంటాడు? మా కొడుకచ్చన మలుసుకొని పండు బిడ్డలారా, ఎవడన్నా పగోడ పాలుడ వస్తే వాడిని పానం తీయమని చెప్పిండ్రు. అయ్యా మరి వానితో కనుక ప్రేమ ఎందాలని ఆ బిడ్డ చూడు. ఒకవేళ అట్నే మర్చిపోతున్నా పోరాడు, అందులోనే చత్తడు, నా ప్రేమ ఎట్లా తీరాలి అనుకోని ఆడపిల్ల చూడు బాలదేవరమ్మయ్య పిల్లడ తీసి కనుకనేమి అరచేతులు వేసుకొని ఒకసారి అస్తమాల కట్టాది ఉన్న పుల చేత పట్టినాట. కనుకనేమి తల్ల కింద చదువుకొని కనుకనేమి పిల్లగాని చుట్టూ 3 చుట్లు ఏనాడు చెప్పినాదు. బరబర మండి రంపాల రాదు ఎత్తండే. ఏమిటమ్మా రంబా, ఎందుకు లేదు మళ్ళా? నా ప్రేమకు రా పురుగు చేసిన వల్ల ఇప్పటికి 3 రోజులు నాకు ఆకలి లేదు, దూపలేదు, ఎంత బాధ అనిపిస్తుంది. నీ దయాన్ని దండం పెడితే నీకు 1 2 వచ్చేటట్టున్నాయి. నీ బాధ తీరాలంటే నా బాధ తీర్చు. ఏంది బాధ? వస్తా నా ప్రేమకు రావా? నీ ప్రేమ ప్రేమ కుక్కలు చేస్తాయి. నువ్వెందుకురా నాకు ఒక మాట, వస్తారు నా ప్రేమకు రా. లేకపోయింది అనుకో నిన్న మాత్రం నీళ్ళు తాగని అన్నం తిననియ్యా. ఎంత కావాలి నా పిల్లగాడు అప్పుడు ఏమంటాడు? దీని దగ్గర నుంచి అవతల పడ్డోని కావాలి అనుకుని ఏమంటాడు? రంబా ఎట్లయినా మంచిదే, కాస్త నీ దయాన్ని దండం పెడతా. చేసుకున్న భార్య 3 ముళ్ళ బంధము మరి మాత్రం విడతాలు ఎక్క నా భార్యతో తొలి ప్రేమ తర్వాత నీతో మరి ప్రేమ చూస్తుంది అన్నాడు. అయితే దేవరమ్మకి ఇట్టి నచ్చిందయ్యా, చేస్తానన్నట్టు నచ్చింది. బగ్గపల్సిన తోలుడు మరి అప్పుడు ఇదే రాత్రి తీసుకుపోయి తన భార్య మరి ప్రేమ అనుకున్నదిరా. పిల్లగాడు ఈ ప్రకారం ఎట్లా తీసుకుపోతున్నా గంట 5 గంటల ఒకసారి 3 చుట్టూ ఇప్పుడు బరబర మండి 3 నెలల పిల్లగాని అవతారం ఎత్తినాడు.